హలో అండి. లాస్ట్ వీడియోలో అగోడా ఫోర్ట్ చూసాం కదా. సో ఇప్పుడు మేము అగోడా ఫోర్ట్ దగ్గర నుంచి లంచ్ చేసి నెక్స్ట్ ప్లేస్ కన్నా స్టార్ట్ అయిపోయాం. సో మా డ్రైవర్ అన్న మంచి కంపెనీ ఇస్తున్నారు మాకు అని చెప్పాను. ఈసారి అన్న మంచి లవ్ స్టోరీ చెప్పారనమాట. సో మా హస్బెండ్ అడిగారు, గోవాకి ఎక్కువ రష్యన్ గర్ల్స్ వస్తారు కదా అని. అవునని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ది ఒక లవ్ స్టోరీ చెప్పారు. సార్ అలాగే రష్యా వాళ్ళు వచ్చారంట. సో రష్యన్ ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసిందంట. అప్పటికే వాళ్ళ ఫ్రెండ్కి మ్యారేజ్ అయిపోయిందంట. సో నాకు మ్యారేజ్ అయిపోయిందని ఆయన చెప్తే అమ్మాయి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని చెప్పి వెళ్ళి వాళ్ళ వైఫ్ని అడిగారంట. వాళ్ళ వైఫ్ ఒప్పుకుందంట. సో అతనేమో ఈ రష్యా అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారంట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ముగ్గురు కలిసి ఒక దగ్గరే ఉంటున్నారంట రష్యాలో. లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకైతే ఆ విషయం తెలిసి చాలా షాక్ అయ్యాం. అసలు అమ్మాయి ఎలా ఒప్పుకుంది, వీళ్ళు ఎలా కలిసి ఉంటున్నారని కొంచెం సేపు చాలా నవ్వుకున్నాం. మేము షాక్లో ఉన్నాం. సో నెక్స్ట్ అయితే అక్కడి నుంచి మేము ఇక్కడ గోవా నడివడ్డున స్నో పార్క్కి వచ్చేసాం. గోవాలో ఎండలు ఎలా మండుతాయి అందరికీ తెలుసు. ఆ ఎండలో కాస్త శాంతి కోసం ఇక్కడికి వచ్చాను అన్న. ఆ ఎండకైతే ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చలికి వణుకుతున్నాం. సో మా బాబు కోసం అని అయితే వచ్చాం కానీ అండి, ఇక్కడ టికెట్ ధర చూస్తే గుండె మాత్రం గలంగా పట్టుకోవాల్సిందే. ఇంతకీ ఎంత అంటే టికెట్ పర్ హెడ్ వచ్చి 500 అంట. సో ఇదంతా మాకు అవసరమా అని అయితే అనిపించింది లోపల. కానీ ఏం చేస్తాం, బాబు కోసం తప్పదు కదా అని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే మన షూ అయితే తీసేయాలి. వాళ్ళు ఒక కవర్ ఇస్తారు. ఆ కవర్లో పెడితే అక్కడ మనకు టోకెన్ ఇస్తారనమాట. సో ఆ టోకెన్ జాగ్రత్తగా దాచుకొని మన టికెట్స్ లోపల చూపిస్తే మనం మంచులో ఉండడానికి కావాల్సినవన్నీ ఇస్తారు. లైక్ షూ ఇస్తారు, షూ వేసుకోవాలి. తర్వాత కోట్ ఇస్తారు. తర్వాత క్యాప్, గ్లౌజెస్ అన్నీ ఇస్తారు. ఒక మంచి ప్రదేశంలో మనం ఉంటే ఎట్లా అయితే ఉండాలో అట్లా రెడీ అవ్వాలన్నమాట లోపలికి వెళ్ళడానికి. సో రెడీ అయిపోయి మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. వాళ్ళు ఇచ్చిన షూ వేసుకొని మనం మామూలుగా అయితే నడవలేమండి. మా బాబు నడుస్తుంటే నాకైతే వెనకాల నుంచి చూస్తూ బాగా నవ్వు వచ్చింది. మంచి క్యూట్గా నడుస్తున్నాడు అయితే అనిపించింది. వాళ్ళు ఇచ్చే షూ అట్లా ఉంటుంది. ఓన్లీ స్నోలో నడవడానికి వీలుగా ఇస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత స్లైడింగ్ ఉంటుంది. సో నేను మా బాబు అయితే స్లైడ్ చేశాను. సరే కదా స్నోలో ఆడుకుందామని లోపలికి అయితే వెళ్ళాం. తీరా వెళ్ళాక అసలు 500 కట్టొచ్చామే కానీ 5 మినిట్స్ కూడా ఉండలేకపోయాం లోపల. చాలా అంటే చాలా చలి అనిపించింది. మన ఆంధ్రాలో ఉన్న వేడికి అక్కడ చలికి అస్సలు ఉండలేము. అంత అనిపించింది అనమాట నాకైతే. ఇంక ఉండలేక మా బాబుని తీసుకుని బయటకు అయితే వచ్చాం. కొన్ని ఫొటోస్ దిగి ఈ 5 నిమిషాలు దానికి 1000 రూపాయలు ఖర్చు అయితే అవసరమా అని అనిపించింది నాకు. సో గోవా వెళ్ళిన వల్ల స్నో పార్క్కి ఎవరు వెళ్ళారో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్లేస్ అయితే చూపిస్తాను. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.